తోటి ఖచ్చితంగా రేపే ఒకసారి మాట్లాడి ఎన్హెచ్ఎం కింద అంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న కార్యక్రమం ఇది అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించి 108లో ఉన్న డ్రైవర్స్కి ఏ విధంగా మనం అందిస్తున్నామో సేమ్ అదే So we have approved all the cases, sir. So మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మనం అడిగాం సార్ కొంతమంది విడిపోయారని కోసము మనకి మళ్ళీ ఎన్యూమరేషన్స్కి పర్మిషన్ ఇచ్చారు సార్. వీ హెవ్ సెంట్ 3,200 అక్రాస్ ద డిస్ట్రిక్ట్ విడిపోయిన వాళ్ళు పంపించడం జరిగింది సార్. సో దీనిలో ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ విత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అప్రూవల్ సార్. బట్ మధ్యలో ఎండి హౌసింగ్కి మాట్లాడాను సార్. మిగిలిన జిల్లాలో కొన్ని అరౌండ్ 1,800 కోటాలు ఉన్నాయి సార్. సో ఐ వాస్ట్ దట్ టు బి ట్రాన్స్ఫర్ టు ఏఎస్ఆర్ సార్. సో 3,800లో అట్లీస్ట్ 1,800 వీ కెన్ శాంక్షన్. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి నమస్కారం సార్. నా పేరు సెగ్గే రామారావు సార్. మాది పెదబయలు మండలం పెదకోడపల్లి బంగారుపుట్టు గ్రామం సార్. మా పక్క గ్రామం అయినటువంటి డూరుపల్లి గ్రామంలో సుమారుగా 30 కుటుంబాలు ఉంటుంది సార్. అందులో 150 జనాభా ఉంటుంది. 10-15 మంది పిల్లలు. ఎవరు మాట్లాడేది ఎక్కడ తెలియదు సార్. ఓకే చెప్పండి. 10-15 మంది పిల్లలు ఉంటారు సార్. వారు స్కూల్కి వెళ్ళాలంటే మధ్యలో గడ్డ ఉంటుంది సార్. ఆ గడ్డ దాటి వెళ్ళాల్సి వస్తుంది. వర్షాకాలంలో అయితే కంప్లీట్గా ఒక 4 months వరకు వారు ఇంటికే పరిమితం అవుతా ఉన్నారు. చిన్న మినీ బ్రిడ్జి నిర్మించగలిగితే పిల్లలకి కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను సార్. సార్ నమస్తే సార్. ఒక నిమిషం. అది గడ్డ పైన బ్రిడ్జ్ కావాలి, ఎందుకంటే చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి మామూలుగా ఎంత ఖర్చు వస్తుంది మీ అంచనా మేరకు? రఫ్గా ఎంత రావచ్చు? ఎన్ని మీటర్లు ఉంటుంది వెడల్పు? అది వాళ్ళకి తెలుసు, చెప్తారు. ఒక 10 మీటర్లు ఉంటుందా? 25 మీటర్స్కి ఎంత వస్తుంది బాలునాయక్ గారు? ఎంత రావాలి? 20-25 ఉండొచ్చు సార్ మీటర్స్. డబ్బు చెప్పండి సార్, ఇది ఎంత పడుతుంది? 1.5. సో డిప్యూటీ సీఎం గారు డిసైడ్ చేయాలి సార్. ఎంతమంది పిల్లలు దాటుతారు? అది 10-15 మంది ఉండొచ్చు సార్. అంటే మధ్యలో గడ్డ ఉంది సార్, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు. అవును సార్. ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడదు, ఎందుకంటే అది ఎవరికి ఐడియా లేదు. మీరు చెప్పి మీకు కూడా సరిగ్గా ఐడియా లేదు ఎంత సైజు బ్రిడ్జ్ అని. ఒకసారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకొని దాని మీద స్పందిస్తాం. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ ఇక్కడ సార్. నమస్తే సార్. మిమ్మల్ని కలవడానికి 7 సంవత్సరాలు పట్టింది సార్. చెప్పండి. సార్ నా పేరు ఎడ్లప్పారావు సార్. మాది వంట్లమాంప గ్రామం. నేను దివ్యాంగుల యూనియన్ ప్రెసిడెంట్ సార్. సార్ మా దివ్యాంగులకు సంబంధించి నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, కానీ నా సమస్య కోసం మాట్లాడండి సార్. ఈరోజు మాకు ఇల్లు కట్టుకోవాలంటే దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే కరెక్ట్గా ఉన్న వ్యక్తులే కట్టుకోలేరు సార్. కనుక మాకు 5 లక్షలు గ్రాంట్ చేసే విధంగా మీరు కొంచెం ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే హౌసింగ్ విషయంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అందులో నాకు కూడా ఇల్లు లేదు సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. అలాంటి విషయాలన్నీ చాలా చెప్పాలి కానీ సార్ అందులో గత ప్రభుత్వంలోని బ్యాక్లాగ్ పోస్టులు సార్. ప్రతి సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు తీసేవారు సార్. అవి కూడా గత ప్రభుత్వంలో ఆపేశారు. మరి ఇక నుండి అయినా సరే మా దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఇప్పించండి సార్. అలాగే వివాహ ప్రోత్సాహకాలు కూడా కొద్ది పెంచే విధంగా చూడండి సార్, ప్లీజ్ సార్. అలాగే మాకు స్ట్రైకర్ లోన్లు సార్, అవి ఆపేసి ఉన్నారు సార్. కొద్దిగా స్ట్రైకర్ లోన్లు కూడా సబ్సిడీ లోన్లు సార్, అవి సబ్సిడీ కింద ఇచ్చేసేవి. ఏంటిది స్ట్రైకర్ లోన్ ఏంటి? అదే సార్ ట్రైకర్ సార్. ఓకే, సబ్సిడీ లోన్లు సార్ అవి.
సబ్సిడీ లోన్ సార్. Sure. అదే Sure, అదే sir. విధంగా హౌసింగ్ విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచన చేయండి సార్. ఏది సార్ మన సార్ ఎస్. సో మనకి Sir. ఇప్పుడు ఆల్రెడీ హౌసింగ్ కింద మన పిఎం జన్మన్లో 2,29,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతే అవును కదా. సార్. సో దాని నుంచి అదనపుగా 1,00,000 రూపాయలు మనం ప్రభుత్వం ప్రకటన చేరింది. సో దాని నుంచి ఉంటున్న ఇప్పుడు మీకు కావాలి అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయడం సార్ అది జరుగుతుంది. పీటీజీ కులస్తులకే అది వర్తిస్తుంది అంటున్నారు సార్. అవుతుంది, మాకైతే అవుతుంది సార్ జనరల్ అవుతుంది అవుతుంది ఆల్ అది- ఎస్సీస్ ఎస్టీస్ కి ఎస్పెషల్లీ Sir. మనకున్న ఐటీడీఎల్లో 1,00,000 రూపాయల వరకు, ప్లెయిన్ ఏరియాస్ లో 75,000 రూపాయల వరకు అదనపుగా గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో అవ్వడం జరిగింది. అవును సో ఖచ్చితంగా అదనపుగా వస్తుంది మనం అడుగుతాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి అధికారులందరికీ కొంతమంది వెనకాల ఎవరు పిటిషన్స్ ఉన్నాయో దయచేసి వాళ్ళ పిటిషన్స్ తీసుకోండి అందరూ ఎవరైనా వెళ్ళి. అండ్ నాకు ఒక్కటేనంటే ఇక్కడ తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్ ఒక నిమిషం ఇది ఏజెన్సీ ఒక నిమిషం ఇది ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల సెక్యూరిటీ క్లియరెన్స్ 233కే క్లియర్ చేసేయాలి. వినండి ఒక్క నిమిషం. విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుందని ఇది సెక్యూరిటీ క్లియరెన్స్ వల్ల అది కొంచెం మామూలు మెట్ట ప్రాంతాల కంటే కూడా ఏజెన్సీ ప్రాంతాలు తొందరగా క్లియర్, అందుకనే వెంటనే బయలుదేరాల్సి వస్తుంది. ఒకసారి మీకు దయచేసి ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో పిటిషన్స్ అన్ని పేషి అధికారులు కూడా తెలియజేస్తాను. ఒకసారి మీరు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని స్థానిక అధికారి యంత్రాంగం నుంచి ఒకసారి మీరు కలెక్టర్ గారి దృష్టికి ఎవరైతే ఏ సమస్యలు అయితే చెప్పారో కలెక్టర్ గారి దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి మీరు ఫాలోఅప్ చేయండి దయచేసి. ఓకే మీరు చెప్పండి, మీరు మీ మాటతో ముగిద్దాం. చెప్పండి చెప్పండి. ఒక్కొక్కసారి మైక్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ ఒక్కరికి మైక్ ఇవ్వండి. అరవద్దు, అంతమంది అరిస్తే లాభం, ఒక్కలే మాట్లాడు. హలో, ముందుగా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను జనసేన కార్యకర్తను. నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్గా పదవి ఇచ్చున్నారు కాబట్టి నా పదవికి న్యాయం చేయాలని రైతుల తరపున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో మాకు కాపీలు, మిరియాలు, పసుపు పంట బాగా పండింది సార్. మీ దయ వల్ల బల్లవ్ గారు గ్రామంలో నువ్వు అలాగే అంత కోపంగా మాట్లాడు, ప్రశాంతంగా మాట్లాడు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా మాట్లాడు సార్. మేము ఎంతో కష్టపడి నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లా. హలో హలో సార్, ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాం సార్. అయితే ఒక్క మాట రైతులందరూ కూడా బాగా వినండి సార్. మేము సార్కి వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఒక బస్తా 50 కేజీలు తూగుతుంది సార్. 50 కేజీలు తూగితే ఆ సావుకారు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు తారం కొడుతున్నారు సార్. అంటే 5 కేజీలు తగ్గించి 45 కేజీలు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్. ఉదాహరణకు మిరియాలు 650 రూపాయలు ఉన్నది సార్. అయితే 5 కేజీలు పోతే 4,000 రూపాయల దాకా పోతుంది సార్. కాబట్టి మన గవర్నమెంట్ సంస్థ వారే ఈ పసుపు, మిరియాలు, కాపీలు కానీ పంట కొన్నట్లయితే మేము ఒక బస్తా 50 కేజీలకే 4,000 రూపాయలు నష్టపోతున్నాం సార్. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం కొంచెం ఆలోచించాలి సార్. ఒక బస్తాకి ఎన్ని పడతాయి మిరియాలు? మీరు లాక్కోకండి, మీరే పొలిటికల్ లీడర్స్ అని మీరే లాక్కొని ఎలా చేస్తే ఎట్లా? రేపు పొద్దున్న మీరు రోడ్ల మీదకి వెళ్ళాలంటే మీరు గొడవలు పెడితే ఎట్లా? మీరు మైక్ తీసుకోగానే దాడి చేసినట్టు మాట్లాడితే ఎట్లా? ప్రశాంతం. కోప్పడితే రోడ్లు వస్తాయా? కోప్పడితే సమస్యలు తీరుతాయా? అర్థవంతంగా మాట్లాడితే కదా. ఏం చెప్పు, ఊదకుండా చెప్పు. దానికి అందరూ ఊతున్నారు మైక్లో, మాట్లాడండి, ఊదొద్దు. చెప్పండి. సారీ నా దేవుడు, నేను కొత్త మాటేం భాస్కర్ని సార్. మాది ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం. నేను హైదరాబాద్